ఓం ఆదిపరాశక్తి. బోనాల పండుగ మనం ఎక్కువ తెలంగాణలో వింటాం కదండి. ఈ బోనాల పండుగ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కూడా జరిగింది. ముందుగా మీకు బోనం కనిపించింది కదండి, నేనే తయారు చేశాను. సో డ్రెస్సులు కూడా రెడీ చేసుకున్నాము. మా ముగ్గురు పిల్లలు నేను రెడీ అయిపోయాము. కానీ మస్తు ఏడిపించారండి, చాలా ఏడిపిస్తారు మా పిల్లలు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వాళ్ళ ముగ్గురిని రెడీ చేసి, ఫస్ట్ బోనం రెడీ చేసి వాళ్ళ ముగ్గురిని రెడీ చేసి నేను రెడీ అయ్యా అండి. బోనం పట్టుకుంది కానీ మా సాన్వి ఎక్కడ పడేస్తుందా, ఎలా వస్తుందా అనే టెన్షనే నాకు. మొత్తానికి ఎలా అయితే మా గదుల నుంచి, మా ఇంటి నుంచి బోనం పట్టుకొచ్చా. మా బూరుపూడి గ్రామంలో రామాలయానికి, పాసాలమ్మ తల్లికి, సుబ్రహ్మణ్య స్వామికి, వెంకటేశ్వర స్వామికి, వినాయకుడికి బోనం చూపించి, మరి బోనంతో పాటు మా పిల్లలు నేను కూడా బయలుదేరామండి. ఎక్కడికి అనుకుంటున్నారు? రాజమండ్రి. ఫైనల్లీ మా ఫ్యామిలీ రాజమండ్రి సోమాలమ్మ గుడి వద్దకు వెళ్ళాలండి. ఇప్పుడు మేము బోనం ఎత్తుకొని సో ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాం. మేబీ 6 అట్లా అవుతుంది. 4:30కే లేచిపోయాం. సో వెళ్ళామండి, స్టార్ట్ అయిపోయాం. రాజమండ్రి సోమాలమ్మ గుడి అండి, మరి అమ్మవారు. ఫైనల్లీ ఇక్కడికి చేరుకున్నాము మా ముగ్గురు పిల్లలతో. సోమాలమ్మ గుడి బయట నుంచి చూడటమే కానీ ఎప్పుడూ కూడా నేను లోపలికి వెళ్ళిందే లేదు. లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని, మరి అక్కడ దండం పెట్టుకొని మొత్తం గుడి ప్రాంగణం అంతా చూడడం జరిగిందండి. ముఖ్యంగా మొక్కుకోవడం ఏంటంటే, బోనాల పండగకి వెళ్తున్నాం అమ్మ, బోనం సమర్పించుకుంటున్నాం కోట సత్తమ్మ తల్లికి. ఆ పిల్లలకి కుదురివ్వు తల్లి, నేను ఈ ముగ్గురిని కాసే శక్తినివ్వండి అని మొక్కుకోవడం జరిగిందండి. ఎందుకంటే మా పిల్లలు చాలా అల్లరి చేస్తారు. మరి బోనాల పండగకి వచ్చిన నా తోటి మహిళ లక్ష్మణ్టి కూడా నాకు ఇక్కడ పరిచయం అయ్యడం జరిగిందండి. చాలా మంచి ఆవిడ, అన్నీ షేర్ చేసుకున్నారు నాతో. ఫైనల్లీ నా ఫ్యామిలీ. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికంటే అడ్వకేట్ ఆదిలక్ష్మి గారి గృహానికి వెళ్ళి అక్కడి నుంచి బోనం ఎత్తుకొని కోట సత్తమ్మ గుడికి నిడదవోలు వెళ్తామండి. నెక్స్ట్ పార్ట్ తీస్తా.